ముందుగాల చింతపండు రుబ్బిన. చింతపండు రుబ్బి ఆ తర్వాత ఎండబెట్టిన టమాటాలు వేసారా? మిక్స్ పెట్టి పోసిన. చూడదే మిక్స్ పెట్టిన మెత్తగా. ఇవి కూడా కొంచెం ముందు దంచి పక్కగా పెట్టవలసింది. వద్దనే వేసిన. ఎల్లిపాయలు వద్దనే ఉంచిన. అంటే పాయలు ఎక్కువ ఉంటాయనా? మంచిగా ఉంటుందేమో అని కొద్దిగానే కదా టేస్ట్ చేద్దామని. ఇప్పుడు కారం వేసారు ఇందులో? అన్నీ వేసినాయి. ఇక ఓన్లీ తాలింపు చేయడమే. ఇంకా మంచిగా ఉంది పచ్చడి. మంచి స్మెల్ వచ్చేస్తుంది అప్పుడే. మంచి వాసన వస్తుంది. రెండు పడ్డాయి. ఇక బాగుంటుంది పచ్చడి. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఒక నెల రోజులు ఉంటుందేమో. ఎందుకు సంవత్సరం ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా. అబ్బో, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సంవత్సరం ఉంటుంది అటు పచ్చడి. అవును. పాత పచ్చడి. అవును, ఆడి తెచ్చినప్పుడు నేను 2-3 చాలాసార్లు తిన్నా పాత పచ్చడి. ఇప్పుడు ఇది నూనె పోసి తాలింపు వేయాలా? ఇప్పుడు కాదులే, మన ఇష్టం. కేజీకి బాగానే అయింది పచ్చడి. అంటే చింతపండు ఎంత వేసారు? 100 గ్రాములు. 1 కిలోకి 100 గ్రాములు. అంటే చింతపండుని బట్టి. మెదుగుతాను నిజాను అన్నట్టు. మెదుగుతలేదు మరి. చిన్న రోజులు అనుకున్నాను. ముందే కొంచెం దోంగా దంచి ఆ తర్వాత అందులో ఎత్తే నలుగు. కొన్ని మెదుగుతాయి అసలు. చిన్న రోజులు పైకి వస్తున్నాయి. ఇప్పటికైనా అన్నీ పొడులు వేస్తున్నాడు. తింటే బాగుండేది. జీలకర్ర పొడి, మెంతి పొడి. మీరు రుబ్బుతున్నాను అన్నారండి, వచ్చారంటే. కొత్త ఏమైనా వస్తే నేను కొత్త అమ్మన్నావు. మీరు మొదలు పెట్టేశారు. నేను ఫస్ట్ నుంచి తీద్దాం అనుకున్నాను పచ్చడి. అసలు మీకు పెడదాం ఓకేలా. నిజమే. శుక్రవారం తీసుకొస్తాం. గుమ్మడికాయ వడియాలు పెట్టాలి. బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టాలి. వంతనంటే పెట్టుకునే వంతన ఎందుకు? అది ఎవరు కొడితే వాళ్ళు పెట్టుకోకూడదా? మేము ఎప్పుడు పెట్టుకుంటాం. మరి పెట్టుకుంటే ఏం కాదు. మాకు చాలా ఇష్టం. మా అగ్గారు పెద్ద అబ్బాయికి నాకు ఒక్క గుమ్మడికాయ వడియాలంటే ఇంకేం అవసరం లేదు. అన్నం వేయించుకుని అన్నంలో ఇలాగ నలిపేసుకుని తినేస్తాం. అంత ఒక నూనె చక్కేసుకుని బాగుంటుంది. ఆ పైకి లాగాలి ఇప్పుడు. మెదుగుతలేదు. కానీ కిలోకి ఎంత చట్నీ అవదేమో. ఇందాక ఎండిపోయిన ముక్కలు ఇన్నే ఉన్నాయి. కారం వేయలేదా? కారం వేసారు, పొళ్ళు వేసారు. ఏం పొళ్ళు వేసినవలే కానీ కారం చింతపండు కూడా 100 గ్రాములు వేసిన. కారం కూడా 100 గ్రాములే. ఇవాళ మాకు చర్చిలోని అన్నం పెట్టారు పొద్దున్న. టిఫిన్ కింద వెజ్ బిర్యానీ ఇలాగ అందులో వేసారు. పండు మిరపకాయలు పచ్చడే భలే ఉంది. ఇప్పుడు బాగుంటుంది. అది దొరుకుతాయి కాదు. దొరికినాయి. ఎంతో పాపరెడ్డి కాలనీలో ఉంటాయి. పాపరెడ్డి కాలనీ సంతలో లేదు. మొన్న నేను విడిపోయినా గంగారం కల్లి ఆడున్నాయి. టమాటా చేయలే. మావాడు తిడతారని నేను. మేము మొన్న 3 కిలోలు టమాటాలు తెచ్చినాం. ఖరాబ్ అయినాయి. ఇంకా అక్కడ ఎట్టాను. ఇప్పుడు డస్ట్బిన్లో వేసేస్తాను అవన్నీ. ఇంకా మొక్కలు వస్తాయి. ఉప్పు చూడు. ఏది కొంచెం వేయండి. ఉప్పు బాగానే ఉంది. కొంచెం అంటే తగ్గుతుందిలే. పోయిందా? చాలు ఇంకొద్దు. ఏమైనా నేను ఇంకా ఉప్పు పోయలే. అప్పుడే పోసిన 2 గిద్దెల కారం, గిద్దెడు ఉప్పు. బాగుండా ఉందా? పుల్లగా ఏం లేదు కానీ కారంగా ఉంది. కానీ కారం తగ్గుతుంది. అది రసం ఏం పోయేది. ఇంకా ఇందులో రసం ఉంది. ఇదే రసం. ఇది కారమేనా? అది రసమే. టమాటా రసం. ఓహో, టమాటా రసమా? అది ఇలా కలపాలి. కారం ఉంది. బాగా కారం ఉంది. కానీ 2-3 రోజులు అయితే కారం తగ్గిపోద్ది. ఉప్పు పట్టుద్ది. కారం ఉంటుంది. వద్దొద్దు. ఉప్పు వేస్తే మళ్ళీ ఉప్పు ఇసం అవుతుంది. మా పెద్ద చెల్లెకు భలే ఇష్టం ఇది.
టమాటా పచ్చడి అంటే ఎవరికన్నా ఇష్టమే. పండుమిరపకాయల పచ్చడి కూడా బాగా. పండుమిరపకాయల పచ్చడి మా చెల్లింటి కంటే చేస్తారు. మా అత్తమ్మ అయితే పండుమిరపకాయలు చింతకాయ కలిపి చేస్తారు పచ్చడి. రెండు బాగుంటాయి. ఇప్పుడు బాగానే ఉంటుంది మాకు దొరకారుగా. నీకు ఆడ దొరుకుతుంది చింతకాయ ఇప్పుడు? చింతకాయ అయిపోయింది ఇంకా ఎక్కడదా పెట్టుకుంటే అప్పుడే పెట్టుకోవాలి పండగ ముందేమో. దొరికితే మాకు దొరకదమ్మా. మా అత్త పొలం వెళ్తుంది కాబట్టి అక్కడ ఎవరొకరికి ఉంటాయి. మాకు చింతలు బాగుంటాయి కరీంనగర్ సైడ్. మాకే ఉండి 4-5 చింతలట. అప్పుడు కోతులు వచ్చి ఎత్తున్నాయని ఆ పక్క వాళ్ళు పెంకులు అవి పోతున్నాయని కొట్టిపిచ్చారు. గొడవ చేసి కొట్టిపిచ్చారు అలా. లేకపోతే మాకు సంవత్సరం అంతా చింతపండు కొనుక్కోక్కర్లే. అక్కడ మంచిగా పెద్ద పెద్ద చింతలు 3 చింతలు ఉండే. తల్లిగారికి కూడా ఎన్ని చింతలు ఉన్నాయి అనుకున్నావు? పుట్లే కాయ 5-6 పుట్ల కాయ. మా అత్తమ్మ వాళ్ళు 4 తోటకోళ్ళు వాళ్ళందరికీ సరిపోయేటి అట చింతలన్నీ. రసాయనం బాగానే ఉంది. అందరు గొడవ ఎత్తురు. ఇప్పుడు కోతులకి ఏం చెప్తారు. మేము కూడా పెంకులు చిన్న వాడిపిల్లి పెంకు ఉంటుండే ఆ పెంకు తీసేసి ఇప్పుడు పెద్ద పెంకు వేయించుకున్నాం మేము కూడా భవంత్కి కర్నూలులో. ఇప్పుడు కూడా ఉన్నాయి మాకు. మొన్న మధ్య కొండంగిలు తీసుకొచ్చిర్రు కోతులు రాకుండా ఉంటాయి అనేసి. కొన్ని రోజులు వాటికి పైసలు ఇచ్చి తీసుకొచ్చిరట. ఈ కోతులు ఇవి సావాసమే చేస్తారు. ఇప్పుడు ఇందులో ఒక 1/4 కిలో వేయాల నూనె, 1/2 కిలో పడుతుందా? మన ఇష్టం. కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇష్టంతో పని అది. మేమైతే అప్పటికప్పుడే పెట్టుకుంటాం. ఇది ఒక పక్కగా పెట్టుకుని తాలింపు పెట్టుకుంటారు ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తీసుకుని కదా. మేము పడిమిరపకాయ పచ్చడి అయితే అంతే. మేము అట్లనే చెప్తారు పడిమిరపకాయ పచ్చడి. నేను కొనలే ముందు రోలు ఒకరు వదిలేసిపోయారని ఇస్తే అది తెచ్చి బండ కొనుక్కున్నాను ఫస్ట్. బండ ఉంది కింద. ఇక్కడ ఎండలో పోతుంది అనేసి కింద కట్టుకపోయినా నేను. ఆ తర్వాత ఎవరింటికాడ ఈ పత్రం కనబడితే పప్పు రుబ్బుకోవడానికి మంచిగా ఉంటుంది, దీంట్లో సెట్ అవుతుంది అని మళ్ళీ అది తెచ్చిన అన్నట్టు. అట్లా 2 సెట్ చేసిన నేను. అదొక దిక్కు నుంచి ఇదొక దిక్కు నుంచి తెచ్చి. కానీ 2 మంచిగా ఉన్నాయి. అది ఎన్ని ఇల్లు తిరిగింది ఇప్పుడు మేము అద్దెలో 3 ఇళ్ళు తిరిగింది ఇది ఇప్పటికి. అప్పుడు 3 ఇళ్ళల్లో అద్దుకున్న అన్నీ అవతల ఇదిలోనే ఉంటుండే. ఇప్పుడు అంటే సొంత ఇల్లు వచ్చింది. ఇప్పుడు 4-5 ఏళ్ళు అయిందంతే ఈ సొంత ఇల్లు కట్టుకుని. అంతకుముందు అద్దెంట్లలోనే ఉన్నాం మేము. ఈ కాలనీకి వచ్చి 15-16 సంవత్సరాలు అయింది. కింద పడిపోయింది ఒక పాయ ఎల్లుల్లిపాయ. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు రేటు తక్కువ. మనం 100 రూపాయలకి ఇచ్చారు నాకు కిలో. కిలో 50 పెట్టి ఇచ్చింది. కిలో 50. మన 200 అర కేజీ జీలకర్ర 200, కిలో ఎల్లిపాయలు 100 రూపాయలు 300కి కొన్నా. ఈదులో అమ్మటి ఆటోలు వచ్చినాయి. అవునా? ఆటోలు వస్తే ఈయన బయట ఉన్నాడు కేకేసిండు జీలకర్రని ఎల్లిపాయలు వచ్చినాయి తీసుకో అంటే. ఇందాక కూడా వచ్చినాయి ఏమో మరి. ఇప్పుడు కొంచెం తక్కువ రేట్లే ఉంటాయి. మళ్ళీ ఇంక ఈ నెల కొత్తవి వస్తున్నాయి కదా అన్నీ అందుకనేసి. అబ్బా నల్లదైతే ఇంకా బాగా అరుగుతుంది. ఇదే అరుగుతలేదు. మా అమ్మ అయితే ఇంతకుముందు ఇడ్లీకి దోశకి అన్నిటికీ మేము దీంట్లోనే రుబ్బుకునేటోళ్ళం. మరి మంచిది ఇలా రుబ్బుకుంటే తెలుసా. ఇప్పుడు మా అమ్మ పోయిన వల్ల మీరు రుబ్బుతలేదు. నేను నాకేమో షాప్కి పోవడానికి టైం సరిపోదు అందుకని రుబ్బుతలేదు. కానీ లేకుంటే మేము ఇడ్లీ పిండి, దోశ పిండి, చట్నీ అన్నీ ఇందులోనే రుబ్బుతాం. అప్పుడు గ్రైండర్ లేదు, చిన్నదే తీసుకున్నాం. కానీ అసలు ఆ మూలనే ఉంటుంది. నేను ఇడ్లీ పిండి ఎక్కడ రాను పెడుతున్నాను అసలు మా అమ్మ లేక రుబ్బడానికి అయితే లేదు. ఎప్పుడైనా రుబ్బితే దోశ పిండి రుబ్బుతాను అంతే మిక్సీలోని. గ్రైండర్ తీసి మళ్ళీ అదంతా కడగడానికి అబ్బా కావదు. మొత్తం అది ఇదంతా కలిపి కిలోకి ఎక్కువ అవుతుందిగా ఇప్పుడు పచ్చడి. కిలో 10 రూపాయలు టమాటాలు, ఇప్పుడు 500 రూపాయలు పచ్చడి అయింది. 100 రూపాయలు ఎంత ఉంది పావు. అప్పుడు ఈ మాటలో ఆక పచ్చడి కొన్నాం, అస్సలు బాగాలేదు అది. మా అత్తమ్మ పచ్చళ్ళు ఎట్టుక మేము అసలు ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన ఇన్ని సంవత్సరాలకి ఎప్పుడు పచ్చడి కొనుక్కొనే లేదు అసలు. మొన్న మా వాడు మమ్మీ అక్కడ హాస్టల్ ఏమి ఉండలేదంటే కొన్నాను, నాకు నచ్చలేదు. ఇంకా హాస్టల్లో కాబట్టి ఆ కూరలకి అట్లా సరిపోతుంది అంతే. ఆ డబ్బాలో కొంచెం తీసుకున్నా నేను అట్లనే ఉంది ఆ పచ్చడి, అసలు వేసుకోబుద్ధి అయితే లేదు.
కరెక్ట్ నిండా వచ్చింది 1 కిలో. కిలోనే, కిలో టమాటీలు, 100 గ్రాములు చింతపండు, జీలకర్ర, మెంతులు, ఇంతే నిండింది. కానీ టేస్ట్ బాగుంది, స్మెల్ కూడా బాగుంది. తాలింపు వేస్తే ఇంకా సూపర్ బాగుంటుంది. టమాటా పచ్చడి అంటే టమాటా పచ్చడిలాగే ఉంటుంది.